అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి జీమార్ల స్టేషన్ లిమిట్స్లో ఒక హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గాంజా తరలిస్తున్న వెహికల్ అండ్ పైలట్ పర్సన్ని మనం అప్రిహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది. మనకి అది సుమారు 350 కేజెస్ ఆఫ్ గాంజా, 350 కేజీల గాంజాతో ఒక బొలెరో పికప్ వ్యాన్లో వాళ్ళు పట్టుకెళ్తుండగా మన పోలీస్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి అందులో ఉన్న 3 పర్సన్స్ని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక పైలట్, ఏదైతే ఒక మోటార్ సైకిల్లో వస్తున్న పైలట్ పర్సన్ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ట్రాన్స్పోర్టేషన్లో మనకి ముఖ్యంగా ఒడిస్సాలో ఇది గంజాయిని ప్రొక్యూర్ చేసుకున్నట్టు అండ్ ఫర్దర్గా మనకి జీమాడుగుల అండ్ పెద్దబయలు మండలికి సంబంధించిన వాళ్ళు దానికి మీడియేటర్స్ కింద యాక్ట్ చేస్తూ ఆ గంజాయిని కొంత దూరం వరకు నడకదారి మీద, కొంత దూరం వీళ్ళు బళ్ళ మీద తరలిస్తున్నట్టు మనకు సమాచారం వచ్చింది. అండ్ ఎంటైర్ రూట్స్ అన్నీ కూడా మనం ట్రాక్ చేసాం అండ్ ఫర్దర్గా వెరిఫై కూడా చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళతో పాటు ఫర్దర్ లింక్స్ ఈ 350 కేజీల గాంజా కూడా ముందు ఈ అనకాపల్లి లిమిట్స్లోని ఒక పర్సన్కి తీసుకెళ్ళి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫర్దర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ నెట్వర్క్ అంతా కూడా క్రాక్ చేయడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. ఆల్రెడీగా వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి కొత్తగా ఈ 5,000, 10,000 మనీకి గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఈజీగా తొందరగా మనీ వస్తుందని చెప్పి కొంతమంది యువత దీనికి పాల్పడినట్టు మనకి తెలుస్తుంది. మనకి ఫర్దర్గా కూడా ఓల్డ్ క్రిమినల్స్ కొన్ని కేసెస్లో ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ గాంజాయి తరలిస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మధ్యకాలంలో కూడా పట్టుకోవడం జరిగింది అలాంటి వాళ్ళు కూడా. సార్, ఇటీవల ఇంకా గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ అంటే పై స్థాయి నుంచి ఎక్కువ వస్తుంది అంటున్నారు. ఏ విధంగా ఆ అవతల రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలి? ఏమైనా వాళ్ళకైనా ఇంటిమేషన్ చేస్తున్నారా? ఒరిస్సా పోలీస్ మనకి మల్కాన్గిరిలోనే మ్యాక్సిమం గాంజా కల్టివేషన్ అనేది చాలా ఎక్కువ ఉందండి. మన జిల్లాలో గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా గంజాయిని అరికట్టడానికి గంజాయి మొక్కలన్నీ కొట్టడం జరిగింది. అండ్ ఫర్దర్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, ఫర్దర్గా ఆల్టర్నేటివ్ క్రాప్స్ మీద చేస్తున్న మనకి అన్ని ఎఫర్ట్స్ని కూడా ఒడిస్సా పోలీస్కి షేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుండి వాళ్ళు యాక్టివ్గా గాంజాయి ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అండ్ గాంజాయి కట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా ఫుల్ ప్లేజ్డ్ ఆపరేషన్స్ అవి చేపడతామని చెప్పి అక్కడ పోలీస్ శాఖ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అండ్ మన సైడ్ నుండి కూడా ఈగల్ రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఒడిస్సా పోలీస్తో ఈ గాంజా కల్టివేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మీద వాళ్ళు కూడా కోఆర్డినేటెడ్ ఆపరేషన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎన్ రూట్స్ ఉన్నాయి మనకి. ఇది ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి మనం చెక్ పోస్టులన్నీ కూడా డైనమిక్గానే పెట్టడం జరుగుతుంది. డైనమిక్ అంటే ఒకే ప్రదేశంలో కంటిన్యూస్ 24/7 చెక్ పోస్ట్ కాకుండా సేఫ్టీ కారణాల దృష్ట్యా చెక్ పోస్ట్ లొకేషన్, టైమింగ్ అండ్ మెన్ అందరినీ కూడా కంటిన్యూస్గా రొటేషన్లో మార్చడం జరుగుతుంది. అది కన్సర్న్డ్ ఆల్ ఎస్డిపిఓ స్థాయిలో మానిటర్ చేస్తున్నారు. అండ్ ఫర్దర్గా ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మా దగ్గర మిస్ అయినా కూడా ఫర్దర్ డిస్ట్రిక్ట్ నెక్స్ట్ అనకాపల్లి కానీ విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ జిల్లా బార్డర్ చెక్ పోస్ట్లో కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. వేరెవర్ పాసిబుల్ వీఆర్ డూయింగ్ ప్రొయాక్టివ్లీ టు స్టాప్ గాంజా స్మగ్లింగ్.